రెండున్నర గంటలుగా ఈ సమావేశం కూర్చొని జరుగుతున్న ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి యువకులు, విద్యార్థులు వీరందరికీ కూడా అభినందనలు. మందాల భాస్కర్, మిగతా వాళ్ళ ట్రూప్ అందరికి కూడా. ఎస్సీ వర్గీకరణ విషయంలో షమీమ్ అఖ్తర్ యొక్క సిఫార్సులు న్యాయబద్ధంగా లేవు అనేది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ విషయము గత 30 సంవత్సరాలుగా వివాదంలో ఉన్నది అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీనికి ఒక పరిష్కారం అయిపోతే చాలా విషయాలు దళితులు మాట్లాడుకుంటారు అని చెప్పేసి అనుకున్నాం. మాలాంటి వాళ్ళం కూడా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకున్నాం. ప్రభుత్వం ఒక ముందడుగు వేసి జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. నేను నాలాంటి వాళ్ళము చాలామందిని కలిసి ఒక జడ్జిగా పనిచేసినటువంటి ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి దీన్ని పరిశీలన చేసి రిపోర్ట్ ఇస్తున్నారు అన్నటువంటి సందర్భంలో మేము చాలా సంతోషపడ్డాం. ఇది ఒక ధర్మాత్మకమైనటువంటి కమిటీగా మేము అనుకున్నాం. కానీ ఫిబ్రవరి 4 నాడు తెలిసింది ఏంది అని అంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి కమిటీగా రూపాంతరం చెందుతున్నది. మేము ఒక జడ్జి ధర్మం చెప్తాడు అని అనుకున్నాం, కానీ తీరా అది చివరికి ఒక దుర్మార్గమైనటువంటి రీతి లోపలికి మారిపోతున్నది అని చెప్పడానికి మేము చాలా బాధపడుతున్నాం. మేము చాలా ఆశ్చర్యపోయినాం. అసలు జడ్జిగా పనిచేసినటువంటి ఒక జస్టిస్ గారు ఇంద్రా సహానీ కేసు జడ్జిమెంట్ను చదివాడా? 2004లో ఇదే అంశం మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను చదవమని చెప్పేసి నేను స్వయంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఆ రిపోర్ట్లో 2024లో వచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇంద్రా సహానీ కేసును 92 సార్లు రెఫర్ చేశారు జడ్జిమెంట్లో. ఒక చంద్రచూడ్ గారు, చీఫ్ జస్టిస్ గారు 42 సార్లు రెఫర్ చేశారు ఆ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంటును ఈ షమీమ్ అఖ్తర్ చదివాడా? చదివితే ఇటువంటి రిపోర్ట్ ఇవ్వడు. చదివితే రిపోర్ట్ ఇవ్వడు. ఈయన ఎట్లా చేస్తున్నాడు అని అంటే, అసలు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ దేశంలో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లన్నింటినీ కూడా ఎసరుపెట్టే కార్యక్రమము ఈ దేశంలో మైనారిటీలు కుట్ర చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. మైనారిటీలు కుట్ర చేసి ఎస్సీ రిజర్వేషన్లకు ఎసరుపెట్టబోతున్నారు. దీనికి పునాది 30 ఏళ్ల క్రితం పడ్డది. ఈ వర్గీకరణ ఉద్యమానికి ఎవరి నేతృత్వంలో పునాది పడ్డది? ఒక మైనారిటీ వ్యక్తి నేతృత్వంలో. అదే ఎంఆర్పిఎస్గా చెప్పుకుంటున్నాం మనం. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఒక క్రైస్తవుడు, ఒక నకిలీ క్రైస్తవుడు. దాని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగా ఒక నకిలీ క్రైస్తవుడు. ఈ నకిలీ మైనార్టీలందరూ కూడా కలిసి ఈ యొక్క రిజర్వేషన్ల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి దాన్ని ఇలా సమాజం గుర్తించాల. చివరికి అదే మైనార్టీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు కూడా అనేక తప్పుడు తడకలు, పాక్షికమైనటువంటి పరిశీలనని, లోతైన పరిశీలన చేయకుండానే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఎప్పుడైనా జనాభా పెరగాల, కానీ జనాభా తగ్గుతున్నటువంటి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? అంతేకాదు, మేము జస్టిస్ షమీమ్ అఖ్తర్ను, మీ వర్గీకరణను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. రామచంద్రరాజు కమిషన్ కూడా మీరు చదవలేరు. ఉషా మెహ్రా కమిషన్ కూడా మీరు చూడలేరు. రామచంద్రరాజు కమిషన్లో ఆంథ్రోపోలాజికల్ వృత్తుల ఆధారంగా చేసినటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఉషా మెహ్రా కమిషన్ ఇంకొక ఉన్నతమైనటువంటి పరిశీలన చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవరకు వెళ్ళి మాదిగల కంటే కూడా మాలలే వెనుకబడి ఉన్నారు. పేజ్ నంబర్తో సహా షమీమ్ అఖ్తర్కి ఇచ్చినాం.
వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తున్నారు ఇవాళ? మాలను చాలా అడ్వాన్స్ పొందినరా. అంతేకాదు జస్టిస్ షమీమ్ అఖ్తర్ కూడా ఒక సూటి ప్రశ్న వేస్తున్నాం. 2004లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను సైడ్ చేసి పడేసింది, దాన్ని తీసేసింది. అంటే ఏం జరగాల? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి వర్గీకరణ GOMS నంబర్ 86 ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్లోకి రావాలా? దానికి సంబంధించిందే కదా కేసు. మరి 86 జడ్జిమెంట్లో ఏం చెప్పిండ్రు? ABCD 4 చెప్పిర్రు. మీరు అట్లనే చేయండి. Aకు 1 ఇవ్వండి, Bకు 7 ఇవ్వండి, Cకు 6 ఇవ్వండి, Dకు 6 ఇవ్వండి. ఎందుకు అది ఎన్ఫోర్స్లోకి వస్తుందంటే ఆ జడ్జిమెంట్ తర్వాత ఇచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి లెక్కలు ఏవైతున్నాయో 2001 అది చట్టబద్ధం కాదు. దాని తర్వాత రాష్ట్రం విభజించబడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి జీవోలు ఇప్పుడు అమలు చేస్తున్నప్పుడు అదే జీవోనైనా మీరు అమెండ్మెంట్ చేయమని చెప్పాలా? అట్లా కాకుండా ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఒక కుట్రపూరితంగా ఇవాళ హిందూ మతంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎస్సీలను నాశనం చేసే కుట్రలో ఇవాళ మైనార్టీలు కుట్ర చేస్తున్నారు. మీరు నిన్ననే ఒక చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తే ఒక RSS ప్రముఖుడు నాకు అందుబాటులోకి వచ్చిండు. 15 రోజుల తర్వాత ప్రయత్నం చేస్తే నేను చెప్పిన మీరు హిందూ మతాన్ని నాశనం చేయదలుచుకుంటున్నారా? మాకు అభ్యంతరం లేదు. మరి వర్గీకరణ ఉద్యమం ఎవరు నడిపిస్తున్నారు? ఈ దేశంలో మైనార్టీలు నడిపిస్తున్నారు. వర్గీకరణ తీర్పు సంబంధించిన కమిషన్ ఎవరు నడిపిస్తున్నారు? ఒక మైనార్టీ నడిపిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు లోతుగా ఆలోచించండి. లేదనుకుంటే హిందూ మతం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ వర్గీకరణ జరిగిందంటే చాలు ఈ దేశం లోపల హిందూ మతానికి పునాదులు ఉండదు. మేల్కొనండి అని కూడా మేము చెప్పడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. మీరు ఏ ప్రాతిపాదిక తీసుకుంటున్నారు? ఒక ఉద్యోగాలే కాదు కదా, దాదాపు ఒక 16 రకాలైనటువంటి అంశాలను మీరు పరిశీలన చేయండి అని చెప్పినాం. ఎవరికైతే తక్కువ ప్రయోజనం ఉన్నదో వాళ్ళకు ముందు ఇవ్వమని కూడా చెప్పినాం. కానీ సంఖ్యాబలం చూసి, బెదిరింపులను చూసి, ఓటు బ్యాంకు రాజకీయాలను చూసి మీరు రాజ్యాంగాన్ని తుంకలో తొక్కితే అదే జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు. డెఫినెట్గా మేము వెళ్తాం. ఎంత దుర్మార్గమైనటువంటిదంటే ఈ షమీమ్ అఖ్తర్ ఇచ్చాడో లేక గవర్నమెంట్ చేసిందో కానీ ఈ వర్గీకరణ లోపల రోస్టర్ పాయింట్లు ఎంత దుర్మార్గమైనాయంటే మొదటిది B కేటగిరీకి చెందుతుందట. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరికైనా తెలుస్తుంది. A ఆల్వేస్ A నెవర్ కమ్స్ ఆఫ్టర్ B. కానీ ఎవరికి ఇస్తున్నారు మీరు? ఫస్ట్ పాయింట్ Bకి ఇస్తారా? ఎట్లా ఇస్తారు Bకి? A ఆల్వేస్ A, ఇట్ విల్ కమ్స్ ఆల్వేస్ బిఫోర్ B. కానీ మీరు Bకి ఫస్ట్ పాయింట్ ఎట్లా ఇస్తారు? 1వ పాయింట్ ఇవ్వదలుచుకున్నారు మీరు. మొదటిది ఎవరికి ఇస్తారు? 1వ పాయింట్ ఎప్పుడైనా ఒకటే, అది 2వకు పోదు. 1 దాటిన తర్వాత రిపీట్ కాదు. ఈ న్యూమరికల్ డాటా తెలుస్తలేదు, ఈ అల్ఫాబెటికల్ ఆర్డర్ తెలుస్తలేదు. ఎట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి ఇంకా సమాజాన్ని మోసం చేయడం అన్నటువంటిది మానుకోండి. షమీమ్ అఖ్తర్ కమిటీ తక్షణం మీ రిపోర్ట్ను వెనక్కి తీసుకోవాలా. రికార్డును తీసుకొని దాదాపుగా ఒక 6 నెలల కాలం మీరు అడగాల్సింది. 6 నెలలు కాకుండా ఒక 60 రోజుల కమిటీ ఇస్తారు. సరే ఇవ్వండి, పర్వాలేదు. ఏ శాస్త్రీయత లేదు, ఏ ధర్మబద్ధం లేదు, ఏ న్యాయబద్ధం లేదు, ఏ న్యూమరికల్ డాటా లేదు. మీ ఎంపరికల్ డాటా ఏదో బయట పెడతలేరు. కానీ వర్గీకరణ చేసేసి చేతులు దులుపుకుందామనుకుంటే పొట్టోడు కంటే పొడుగోడు పొడవైనటువంటి వాడు పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంటారు. ఇవాళ షమీమ్ అఖ్తర్ మీద మొట్టికాయలు వేయడానికి సుప్రీంకోర్టు గేట్లు తెరిచి ఉన్నాయి. దాన్ని మెట్లు ఎక్కే అవకాశం మీరు ఇవ్వద్దు అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.